అందరికీ నమస్కారం। ఈ రోజు మనము పచ్చి కొబ్బరి పచ్చడి తయారీ విధానం చూద్దాం। దీనికోసము 1 కప్ పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను। నిమ్మకాయ సైజ్ అంత చింతపండు శుభ్రంగా వాష్ చేసి కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టి ఉంచుకున్నాను। పావు కప్పు నువ్వులు కావాలి। ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి పావు కప్పు నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్ మీద నువ్వులు చిటపటలాడేంత వరకు వేపుకోవాలి। నువ్వులు వేగాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। తిరిగి స్టవ్ ఆన్ చేసి ఇదే ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని 6 పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు ఇవి కొద్దిగా రంగు మారేంత వరకు వేపుకోవాలి। పచ్చిమిరపకాయలు వేగాక వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి। తిరిగి స్టవ్ ఆన్ చేసుకొని ఇదే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 2 ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, చిటికెడంత ఇంగువ వేసుకోవాలి। పోపు వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు, వేయించి చల్లార్చుకున్న నువ్వులు, ఇప్పుడు వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేయించి చల్లార్చుకున్న పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకోవాలి। 6 వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి ముక్కలు, నానబెట్టి ఉంచుకున్న చింతపండు, నీటిని మనము అవసరం అవుతే వేసుకోవాలి। ఇప్పుడు మనము కచ్చపచ్చ గ్రైండ్ చేసుకోవాలి। నేను కొబ్బరి మిశ్రమాన్ని పల్స్ తిప్పుకున్నాను। ఇందులోకి చింతపండు నానబెట్టి ఉంచుకున్న నీటిని వేసుకుంటున్నాను, సుమారు 2 టేబుల్ స్పూన్లు। తిరిగి మనము 2 సార్లు పల్స్ తిప్పుకోవాలి। నేను కొబ్బరిని బరకగా గ్రైండ్ చేసుకున్నాను। ఇప్పుడు మనము పోపులోకి వేసుకొని మిక్స్ చేసుకుందాం। నేను మరో ½ టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను। పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది। ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం। పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది। మీరు ఇంట్లో తప్పక ట్రై చేసి చూడండి। వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్ యూ।